అంతా బానే ఉంది కానీ అయితే చిరంజీవి గారి దగ్గర నుంచే ఎక్కడో కొంచెం డౌట్ కొడుతుందన్నమాట. ఎందుకు అంటే టాలీవుడ్ మీద దండయాత్ర చేయడానికి మెగా హీరోస్ 2026 అయితే నామ సంవత్సరంగా అయితే పెట్టుకున్నారు. సరే అంతా బాగానే ఉంది కానీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మీకు వీలైతే హైప్ బటన్ కూడా నొక్కండి. మీరు హైప్ బటన్ నొక్కడం వల్ల ఇంకో 10 మందికి అయితే ఈ వీడియో అయితే రికమెండ్ అవుద్ది. ఇక లాగ్ లేకుండా అయితే మ్యాటర్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంట్రడక్షన్ అయితే కొంచెం స్పీడ్గానే చెప్పాను కానీ మ్యాటర్ మాత్రం కొంచెం స్లోగానే చెప్తాను. ప్లీజ్ స్టే. 2026 అయితే మెగా అభిమానులకైతే ఫుల్ జోష్ని అయితే ఇవ్వబోతుంది. అలాగే మెగా హీరోలు కూడా అభిమానులకైతే ఫుల్ స్టఫ్ అయితే ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నారు. అసలు నేనైతే ఎక్స్పెక్టే చేయలేదన్నమాట. ఎందుకంటే 2026 ఫుల్గా మెగా హీరో సినిమాలతో అయితే గట్టిగా నిండిపోయిందనే చెప్పుకోవాలి. సరే ఇప్పుడు ఏ హీరోలు వస్తున్నారు, ఏ హీరోలు వెనక్కి తగ్గుతున్నారు అని చెప్పి ఫుల్ డీటెయిల్స్గా అయితే మాట్లాడుకుందాం అనమాట. అయితే ఫస్ట్ రామ్ చరణ్ గారి పెద్ది దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే రామ్ చరణ్ గారి పెద్ది అయితే 3వ నెల 26వ తారీఖు అయితే రావాల్సి ఉందన్నమాట. కానీ బాబాయ్ కోసం అబ్బాయి కొంచెం వెనక్కి తగ్గినట్టు అయితే తెలుస్తుంది. ఎందుకు అంటే ఏకంగా 4వ నెల 30వ తారీఖు అయితే మన పెద్ది మూవీ అయితే పోస్ట్ పోన్ అయితే అయిపోయింది. మరి అదే డేట్లో 3వ నెల 26వ తారీఖు అయితే ఉస్తాద్ భగత్ సింగ్ అయితే వస్తుందన్నమాట. మా పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమా అనమాట. మరి బాబాయ్ కోసం అబ్బాయి అయితే తగ్గడంలో అయితే తప్పే లేదు నన్ను అడిగితే. ఇంకా చెప్పుకోవాలి అంటే ఇప్పుడు వీళ్ళ సినిమాలు ఇలా రావటం వల్ల చిన్న సినిమాలకైతే చాలా దెబ్బ పడిపోతుందని చెప్పుకోవాలి. ప్లీజ్ మెగా ఫ్యాన్స్, మెగా హీరోస్ అందరూ కూడా చిన్న సినిమాలను కూడా కొంచెం కన్సిడర్ చేయండి. మీరు కొంచెం మనసు పెడితే అవి కూడా రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్లు అయితే అందుకుంటాయి. సరే వీళ్ళు ఆపుతున్నారని కాదు, కాకపోతే ఏకంగా సమ్మర్ని అయితే మొత్తం వీళ్ళ ఫ్యామిలీని ఆక్యుపై చేసిందని అయితే నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు 3వ నెల 26వ తారీఖు 3rd మంత్ నుంచి అయితే మనకి సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోద్ది అనమాట. మరి 26వ తారీఖు అయితే మన ఉస్తాద్ భగత్ సింగ్ అయితే వస్తుంది. మరి 4th మంత్లో అయితే మన పెద్ది మూవీ అయితే వస్తుంది. అలాగే వరుణ్ తేజ్ సినిమా అయితే ఏంటది కొరియన్ కనకరాజు కూడా చిన్న ట్రేజర్ గ్లింపుల్ అంటే అయితే రిలీజ్ చేశారు. మరి ఆ గ్లింప్లో కూడా లాస్ట్లో అయితే 2026 సమ్మర్లో రిలీజ్ చేస్తామని చెప్పి ఆ సినిమాను కూడా అయితే వాళ్ళైతే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారనమాట. ఇలా 3 సినిమాలు అయితే ఏకంగా సమ్మర్లోనే ఫిక్స్ అయితే అయిపోయినాయి మెగా హీరోలు అయితే. అలాగే అంతా బాగానే ఉంది కానీ అయితే చిరంజీవి గారి దగ్గర నుంచే ఎక్కడో కొంచెం డౌట్ కొడుతుందన్నమాట. ఎందుకు అంటే విశ్వాంబర మూవీకి సంబంధించి ఎప్పుడో ఒక గ్లింపును ఒక టైటిల్ ఒకటి ఏదో సంథింగ్ టైటిల్ చిరంజీవి గారు ఫోజ్ ఒకటి రిలీజ్ చేశారు అనుకుంటా. దాని తర్వాత ఎటువంటి ఆనవాళ్ళు కూడా విశ్వాంబరకు సంబంధించి అయితే లేవు. కానీ చాలా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఏంటి అంటే విశ్వాంబర షూటింగ్ చాలామంది ఏమంటున్నారంటే కంప్లీట్ అయిపోయింది. అయితే ఫస్ట్ గ్లింప్లో అయితే విఎఫ్ఎక్స్ బాగాలేవని చెప్పి మళ్ళీ మొత్తం చేంజ్ చేస్తున్నారని చెప్పి కొంతమంది అంటున్నారు. ఇంకా కొంతమంది ఏంటంటే ఈ బింబిసార తీసిన డైరెక్టర్ కదా విశ్వాంబరకి, అయితే బాలకృష్ణ గారికి వేరే కథ ఏదో చెప్పారని చెప్పి దాని మీద ఇంట్రెస్ట్గా ఆ డైరెక్టర్ ఉన్నారని చెప్పి కొంతమంది ఏంటంటే చిరంజీవి గారికి ఈ గ్లింప్ రిలీజ్ అయిన తర్వాత సినిమా మీద అంత ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఈ సినిమాని అయితే అక్కడతో ఆపేశారని చెప్పి ఇంకొంతమంది చాలా 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 ఇలాంటి చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం ఏవి పట్టించుకోవద్దు, గట్టిగా ఉండండి. ఎందుకంటే కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ గ్లింప్ మీద అయితే చాలా నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది కాబట్టి సినిమా మీద అలాగే ఆ మూవీ వదిలే ట్రైలర్ మీద కానీ ఇటువంటి రెస్పాన్స్ ఏమీ రాకూడదని చెప్పి వీళ్ళైతే ఫుల్ పక్కడ్బందీగా అయితే సినిమాని అయితే ప్లాన్ చేస్తున్నారని చెప్పి టాలీవుడ్ వర్గాలు అయితే గట్టిగా ఒక టాక్ అయితే వినిపిస్తుంది అనమాట. సరే ఖచ్చితంగా 2026లోనే సమ్మర్లో రాకపోవచ్చు కానీ విశ్వాంబర అయితే ఖచ్చితంగా సెప్టెంబర్లో కానీ దసరాకు కానీ రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మరి ఇదంతా ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ గారికి అయితే ఉస్తాద్ భగత్ సింగ్కి ఫుల్ ఫామ్ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా 26th అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుంది కదా, వరుస సెలవులతో ఉన్నాయన్నమాట. గుడ్ ఫ్రైడే వస్తుంది, శ్రీరామనవమి వస్తుంది, సాటర్డే సండే. అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఈసారి అయితే గట్టిగానే కొడతారని చెప్పి నేనైతే గట్టిగా నమ్ముతున్నాను అనమాట. సరే ఇదంతా ఎలా ఉంది, అంతా బాగానే ఉంది. మెగా హీరోస్ గురించి మాట్లాడుకున్నాం, అయిపోయింది. సరే ఇప్పుడు ఏంటంటే చిన్న హీరోల పరిస్థితి ఏంటి అని చెప్పి మాట్లాడుకుందాం. ఏంటి అంటే యాక్చువల్లీ సమ్మర్లో అయితే చిన్న హీరోల సినిమాలు చాలా రావాల్సి ఉంది. ఏంటంటే 4వ నెల 30వ తారీఖు పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది, అది మీ అందరికీ తెలుసు. అయితే ఫస్ట్ ఆర్ 2nd తారీఖు అయితే మన అఖిల్ గారు నటించిన సినిమా లెనిన్ అనుకుంటా, లెనిన్ సినిమా రావాల్సింది. మరి పెద్దికి పోటీగా లెనిన్ అనేది వస్తుందా, అంత ధైర్యం అఖిల్ చేయగలడా అని చెప్పి నాకు డౌటే ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా ఫ్లాప్స్ అఖిల్కి ఉన్నాయి. ఇప్పుడు పెద్ది సినిమాతో రిలీజ్ చేశారనుకో, ఆ సినిమా నిజంగా పాజిటివ్ టాక్ వచ్చినా సరే పెద్ది సినిమా దగ్గర అయితే ఖచ్చితంగా కనబడకుండా పోతుంది. అలాగే మన శర్వానంద్ గారు నటించిన బైకర్ ఆల్రెడీ ఇప్పుడు మన
ఇదేంటి చిరంజీవి గారితో మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాతో అలాగే 4 సినిమాలు దగ్గర దగ్గర పండగకి రిలీజ్ అయితే అందులో నారీ నారీ నడుమురారి మన సర్వానంద్ గారిది అయితే హిట్ అయితే కొట్టేసింది అనమాట. కానీ ఈ మనశంకర్ వరప్రసాద్ గారు అయితే మొత్తం ఆక్యుపై చేసేసింది కాబట్టి అంతగా బయటికి అనేది ఆ నారీ నారీ నడుమురారి అయితే మూవీ అయితే రాలేదు. మరి ఈ మూవీ ఇది కూడా సమ్మర్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఈ పోటీ వల్ల అయితే ఈ బైకరు ఇవన్నీ వస్తాయో రావో అయితే చెప్పలేమన్నమాట. నెక్స్ట్ ఈ సినిమా ఏదో ఉందబ్బా, సరే నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. 4-5 మూవీస్ అయితే ఉన్నాయన్నమాట చిన్న సినిమాలు. ఈ మెగా ఫ్యామిలీ మూవీస్ వల్ల ఈ చిన్న సినిమాలు అయితే ఖచ్చితంగా తగ్గాల్సి అయితే ఉందన్నమాట. మెగా ఫ్యాన్స్కి అయితే 2026 అందులోని ముఖ్యంగా సమ్మరు 3-4-5 మంత్స్లో అయితే విపరీతంగా మెగా ఫ్యాన్స్ అయితే ఫుల్ జోష్ అయితే చేసుకుంటారనమాట. 2026 అయితే ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్కి మెగా ఫ్యామిలీకి కలిసి వస్తుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో వీడియో అయితే చూసారు కదా, మరి మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని అయితే హైప్ కూడా చేయండి. మీరు లైక్ చేసి హైప్ చేయడం వల్ల ఇంకో 10 మందికి అయితే ఈ వీడియో అయితే రికమెండ్ అవుద్ది, అంతే ఇంకేం లేదనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.